టీడీపీలో కోడెల వారసత్వ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందా? సన్ ఆఫ్ కోడెలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందా? ఆ విషయాన్ని గ్రహించిన ఆయన గేమ్ చేంజ్ చేశారా? తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారా? తనను గుర్తించడం కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఇంతకీ ఏం చేస్తున్నారు కోడెల శివర? అసలేంటి మ్యాటర్? గుంటూరు జిల్లా రాజకీయాల్లో హస్తవాసి ఉన్న మంచి డాక్టర్గా కోడెల శివప్రసాదరావుకు మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అలా దాదాపు 3.5 దశాబ్దాల పాటు పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా శాసించారు. అంతా తానై పాలించారు. ఎందరో నాయకులను తయారు చేశారు. పార్టీకి అండగా నిలిచారు. అగ్రనేతల్లో ఒకరిగా చలామణి అయ్యారు. ఎన్నోసార్లు మంత్రిగా పనిచేసి హోం వంటి కీలక శాఖలను చూసిన కోడెల శివప్రసాదరావుకు విభజన ఏపీలో స్పీకర్ పదవి దక్కింది. మంత్రి కావాలని కూడా ఆశలకు అలా చెక్ పడింది. 2019లో ఆయన ఓటమి చెందాక కేవలం 4 నెలల తేడాలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా ముగిసినట్లు అయింది. కోడెలకు రాజకీయ వారసుడిగా కుమారుడు శివరాం ఉన్నారు. ఆయన తండ్రి ఉన్నప్పుడే రాజకీయంగా మెల్లగా తన ప్రభావం చూపిస్తూ వచ్చారు. ఇక కోడెల హఠన్ మరణం తర్వాత సహజంగానే వారసుడిగా శివరాంకి ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. దానికి తోడు చంద్రబాబు శివరాం బాధ్యతను తాను చూసుకుంటానని అప్పట్లో హామీ ఇచ్చారని ప్రచారం సాగింది. అయితే 2024 ఎన్నికల్లో పోటీకి శివరాం ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. రాజకీయ సామాజిక ఈక్వేషన్స్ అన్ని చూసుకొని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని బీజేపీలో నుంచి తెచ్చి సత్తెనపల్లి టికెట్ ని ఆయనకు టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది. దీంతో శివరాం నిరాశకు గురయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక చూస్తామని హామీ దక్కింది. అయితే 2 ఏళ్ల పాలన టీడీపీ కూటమి పూర్తి చేసుకుంటుంది. నామినేటెడ్ పదవి కూడా శివరాంకి దక్కలేదని ఆయన వర్గం కలవరపడుతుంది. అదే సమయంలో ఆయనకు నిన్నటి దాకా ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా తాజా కమిటీల ప్రకటనతో పోయింది. ఈ పరిణామంతో శివరాం వర్గం పూర్తిగా డీలా పడిందని అంటున్నారు. ఇంకోవైపు సత్తెనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. దాంతో కన్నా వర్గం మరింత దూకుడుగా సత్తెనపల్లిలో పాలిటిక్స్ చేస్తుంది. అయితే తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో పార్టీ టికెట్ ఇస్తుందని ఆశాభావంతో కోడెల శివరాం ఉన్నారని అంటున్నారు. ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే అయితే సత్తెనపల్లి లేకపోతే నర్సారావుపేట నియోజకవర్గాలు ఏదో ఒక చోటు నుంచి పోటీకి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ 2 సీట్లలో బలమైన సిట్టింగ్ లో ఉన్నారు. దాంతో కోడెల శివరాం ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ సాగుతుందని శివరాం ఇటీవలే కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతుంది. ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతుందని అంటూ ఆయన చేసిన ఈ ఫిర్యాదు స్థానికంగా ఉన్న సొంత పార్టీలోని ప్రత్యర్థుల మీదనే అని అంటున్నారు. మరోవైపు తన బలాన్ని పెంచుకోవడం, సొంత పార్టీలో ప్రత్యర్థులను తగ్గించడం అన్న ఎజెండాతో సరికొత్త పాలిటిక్స్ కి జూనియర్ కోడెల తెరతీస్తున్నారని అంటున్నారు. మరి హైకమాండ్ ఆయన ఫిర్యాదుల వెనుక మర్మాన్ని, ఆయన ఆలోచన వెనుక ఉన్న ఆశను ఏ మేరకు పట్టించుకుంటుందన్నది చర్చగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.